డబ్బులు ఎవరు 5 లక్షలు మాకు ఇంకేమన్నా పెట్టుకుంటాం మేము పెట్టుకోండి. కేసు పెడతారు అన్ని వచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు రానియకుండా 50 లక్షలు నేను తెంగ పెట్టుకున్నా. నువ్వు కోటి రూపాయలు చెప్పండి మరి మా పైసల కోసం నీ అమ్మంటూ నీ ఇష్టం వచ్చిన ఇప్పుడు మా పైసలు మీరే నా పైసలు బ్రదర్ అటుకెళ్ళవద్దు కానీ ఎత్తుగాడు మాట్లాడక నీ దగ్గరకు వచ్చిన నువ్వు ఎందుకు వచ్చి అని డోర్ ఎందుకు వేసినావండి డోర్ ఎందుకు నేనేం చేయాలి నా దగ్గరికి ఎందుకు వస్తాడు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చినా భయ్ నా దగ్గరకు వస్తున్నాండి వాడిని తోలిచ్చిండు డోర్ తోలిచ్చిండు 50 లక్షలు మనకి ఇచ్చాడు ఏడికి కారెట్ పోతా పో పెట్టుకో పట్టుకో పెట్టుకో ఏం చేస్తావు మా 5 లక్షలే నాన్న అడుగుతుంటే నువ్వెందుకు వెళ్ళగొట్టినావు? మా పైసలు నువ్వు మాట్లాడు మా పైసల కోసం అట్లా రాలే నేను పట్టుకపోనికి అట్లా రాలే వాళ్ళు. ఇంకోటి తెలుసా వీళ్ళంతా గ్యాంగ్ ఉంది నిలగొట్టిరు వీళ్ళు కావాలని వీళ్ళు ఆపుతారు. ఈ కార్ ఆపురు ఈ కార్ ఆపితే బట్ అవే అవుతాయి. అచ్చా ఈ కార్ ఆపురా పెట్టుకోండి ఒప్పండి మేము వచ్చినాము అడిగినాము. యో బ్రదర్ నేను ఏమంటున్నా నువ్వు అడిగేదాంట్లో ఒక న్యాయం ఉంది. నేనేమంటున్నా నీకు పైసలే కావాలనుకున్నప్పుడు నీకు ఒక పైసలు కావాలనుకున్నప్పుడు నీకు నువ్వు అడిగేదాంట్లో ఒక న్యాయం ఉంది. నువ్వు అడుగు నేను కాదండి అలా నువ్వు కేసు కేసు పెట్టకుండా నువ్వు అడిగిన ఉంటే అది వేరే ఉంటుండే. దొరుకుతలేడు అన్నాడు ఎందుకు నాకు కూడా దొరికిండు మరి నేను నాకు కూడా దొరికిందిగా ఇప్పుడు నాకు పెద్దది ఉంది. బయటకు పంపించేది ఉండే ఎట్లా పంపిస్తా కేసు మాకు సంబంధం లేదన్నా మా నడుస్తుంది. చేసుకోండి భయ్ మరి మాట్లాడుతూ నువ్వు నేను పట్టుకొచ్చిన బ్రదర్ జరా చూసి పలగొడతా బయటికి పలగొడతావా బయటకి నువ్వు రా చూడరా బయటకు వచ్చినాక పలగొడతావా నువ్వు రా బయటకి వెళ్ళి ఫస్ట్ ఇంటికి వెళ్ళి పైసలు ఇచ్చా తీసుకొని పోయి ఆ నిలబొట్టి ఇంకా బండిది ఏం పలగొడతావు చూడండి ఇడికి రా నువ్వు రా బయటకి వెళ్ళు బండిది పలగొడదు వస్తున్నా నేనే వస్తున్నా కాదు నువ్వు వాడిని పట్టుకోక నువ్వు మా దగ్గర అడిగితే మేమేం చెప్తాం.